వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడంతా యాప్ దునియా. ఏం కొనాలన్నా, ఏం తినాలన్నా, ఏ పని చేయాలన్నా అందుకు అనుగుణంగా బోలెడు అప్లికేషన్స్ ను మనం అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల డైలీ లైఫ్ కాస్త ఈజీగా మారుతున్న మాట వాస్తవమే. అయితే తెర వెనుక ఇంకో మిస్టరీ ఉంది. దాన్ని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ASCI బయటపెట్టింది. అదేంటంటే మన దేశంలో వాడే టాప్ 53 అప్లికేషన్స్ లో 52 యాప్స్ డార్క్ ప్యాటర్న్ ను అనుసరిస్తున్నట్లు గుర్తించింది. యూజర్లను మోసపుచ్చి అవన్నీ ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నాయని ASCI తేల్చింది. వినియోగదారుల నిర్ణయాన్ని, ఎంపికను, స్వతంత్రతను ప్రభావితం చేసి వారితో బలవంతంగా కొనిపించే పరిస్థితిని కల్పించడం డార్క్ ప్యాటర్న్స్ లో ఒక భాగం. మిస్గైడ్ చేసేందుకు గాను యూజర్ డివైస్ ఇంటర్ఫేస్ ను ఆయా యాప్స్ మార్చేస్తాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. కాగా ఇలాంటి మోసాలు 4 రకాలుగా ఉన్నట్టు ASCI వెల్లడించింది. ప్రైవసీ డిసెప్షన్, రిప్రైజింగ్, ఇంటర్ఫేస్ ఇంటర్ఫిరెన్స్, ఫాల్స్ అర్జెన్సీ వంటివి అందులో ఉన్నాయి. డాక్ ప్యాటర్న్ ను అనుసరిస్తున్న వాటిలో హెల్త్ కేర్ యాప్స్ టాప్ ప్లేస్ లో నిలుస్తున్నాయి. ఆ తర్వాత ట్రావెల్ బుకింగ్, ఫిన్టెక్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఓలా, స్విగ్గీ, నెట్ఫ్లిక్స్ వంటివి కూడా ఈ లిస్ట్ లో ఉన్నట్టు తెలుస్తోంది. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.